హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్. సో బిఫోర్ వి బిగిన్, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఇట్స్ అ బైనరీ కోడ్ that tells the CPU that what operation to perform on which data. ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఏం లేదు, దాంట్లో మనకి డేటా ఉంటుంది, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా అని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దాట్ సిపియూలో ఉన్న ఏఎల్యూ ఆ ఆపరేషన్ చేస్తుంది. సో ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్. ప్రతి ఇన్స్ట్రక్షన్కి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఖచ్చితంగా అయితే 3 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఆపరేషన్ కోడ్. ఆప్ కోడ్ అంటే ఏంటి? వాట్ టు డూ, ప్లస్సా, మైనసా, షిఫ్టా, లేదంటే అండ్, ఆర్, ఇలాంటివి అనమాట. సో ఆపరెన్స్ అంటే ఏంటంటే డేటా. ఇప్పుడు R1 + R2 = R3 అయితే R1, R2, R3 ఇదంతా డేటా, ఆపరెన్స్ అనమాట. అడ్రసింగ్ మోడ్స్ ఫ్లాగ్స్, హౌ టు యాక్సెస్ ఆపరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R1, R2 అవి ఉన్నాయా డేటా. సో డైరెక్ట్లీ మనకు 2, 3 అనే నెంబర్స్ ఉన్నాయా, లేదంటే 2, 3 ఎక్కడ మెయిన్ మెమరీలు ఉందో ఆ అడ్రసెస్ ఉన్నాయా, దాన్ని ఎలా యాక్సెస్ చేయడం. సో అది చెప్పేది అడ్రసింగ్ మోడ్స్. వై ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్? ఎందుకు? సిన్స్ అ కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ బైనరీ, వీ నీడ్ అ స్టాండర్డ్ ఫార్మాట్ టు రిప్రజెంట్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇన్సైడ్ ద ప్రాసెసర్. మనకు తెలుసు కంప్యూటర్కి 0s and 1s అర్థమవుతుందని. అలా అన్ని 0s 1s మనం ఏ ఫార్మాట్లో పడితే ఆ ఫార్మాట్లో మనకు నచ్చినట్టుగా ఇస్తే సిస్టమ్కి అర్థం కాదు కదా. సో వీ షుడ్ హ్యావ్ అ స్టాండర్డ్ ఫార్మాట్. సో అందుకని ఈ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అనేది ఉంది. ఇట్ డిఫైన్స్ హౌ బిట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫీల్డ్స్ లైక్ ఆపరేషన్ కోడ్, అడ్రస్ మోడ్ అండ్ రిజిస్టర్. సో లైక్ దట్. అండ్ బేసిక్ ఫీల్డ్స్ ఏముంటాయి దాంట్లో, ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఆప్ కోడ్ ఉంటుంది. ఆప్ కోడ్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, యాడ్, మూవ్ అట్లాంటివి. సో అడ్రస్ ఫీల్డ్స్ అంటే గివ్ ద లొకేషన్ ఆఫ్ ద ఆపరెన్స్. ఎక్కడుంది రిజిస్టర్లో, ర్యామ్లు ఉందా, రిజిస్టర్స్లు ఉందా అని. మోడ్ ఫీల్డ్స్ అంటే ఏంటి? అడ్రస్ డైరెక్ట్గా ఉందా, ఇండైరెక్ట్గా ఉందా, అంటే ఆ డేటా ఆల్రెడీ ఆ రిజిస్టర్స్లో ఉందా, లేదంటే ఆ రిజిస్టర్లో ఆ ఇన్స్ట్రక్షన్లో ఉన్న అడ్రస్కి వెళ్తే మనకు డేటా దొరుకుతుందా, ఆ ఇన్స్ట్రక్షన్లో ఉన్న అడ్రస్కి వెళ్తే ఇంకొక అడ్రస్ దొరుకుతుంది, ఆ అడ్రస్లో డేటా ఉంటుందా. సో అది చెప్పేది మనకి మోడ్ ఫీల్డ్. అండ్ రిజిస్టర్ ఫీల్డ్లో ఇట్ ఇండికేట్స్ విచ్ రిజిస్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఏ రిజిస్టర్ ఇన్వాల్వ్ అయింది అని. అండ్ ఫ్లాగ్ అండ్ కంట్రోల్ ఫీల్డ్లో యూజ్డ్ ఫర్ కండిషనల్ ఆర్ ఇంటరప్ట్ కంట్రోల్. సో ఇవి చేయడానికి. అండ్ జనరల్ స్ట్రక్చర్ ఏంటంటే ఆప్ కోడ్, అడ్రస్, రిజిస్టర్, మోడ్ ఫీల్డ్. ఎగ్జాంపుల్ 4 bits ఆప్ కోడ్, 4 bits రిజిస్టర్, 8 bits అడ్రస్. సో ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఆప్ కోడ్ ఏమో 4 bits ఉంటుంది, అండ్ మన రిజిస్టర్ ఏమో 4 bits ఉంటుంది, 8 bits అడ్రస్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ బేస్డ్ ఆన్ హౌ మెనీ అడ్రసెస్ ఆర్ స్పెసిఫైడ్, దాన్ని బట్టి మనకి ఈ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఆపరాండ్స్ ఏంటి? R1, R2, R3. ఎగ్జాంపుల్ యాడ్ R1, R2, R3, విచ్ మీన్స్ R2ని R3ని యాడ్ చేస్తే మనకు R1 రావాలి అని. సో 3 ఆపరాండ్స్, డెస్టినేషన్ ప్లస్ 2 సోర్సెస్, నీడ్ మోర్ బిట్స్, లాంగర్ ఇన్స్ట్రక్షన్. 3 ఆపరెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి? R1 అనేది డెస్టినేషన్, 2 సోర్సెస్ R2 ప్లస్ R3. నీడ్స్ మోర్ బిట్స్, ఎక్కువ బిట్స్ కావాలి, లాంగర్ ఇన్స్ట్రక్షన్. అండ్ యూజ్డ్ ఇన్ కాంప్లెక్స్ మెషిన్స్. దీన్ని మనం కాంప్లెక్స్ మెషిన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం 3 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అనేది. అండ్ 2 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అంటే R1 ప్లస్ R2 అంతే. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. 1 ఆపరాండ్ యాక్సెస్ బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్. ఇప్పుడు R1ని R2ని ప్లస్ చేసి మళ్ళీ R1లో స్టోర్ చేయాలి. షార్టర్ దాన్ 3 అడ్రస్ ఫార్మాట్, కామన్ ఇన్ మెనీ సిపియూస్. ఇప్పుడు మనం నార్మల్గా వాడే దాంట్లో ఇదే ఉంటుంది. అండ్ 1 అడ్రస్ ఫార్మాట్. దీంట్లో ఏంటి? యాడెక్స్ అంటే అక్యుములేటర్ తెలుసు కదా, మనకి టెంపరీ డేటాని స్టోర్ చేసుకునేది. సో ఇప్పుడు యాడ్ ఎక్స్ అంటే ఎక్స్ అనే రిజిస్టర్లో ఉన్న డేటాని అక్యుములేటర్కి యాడ్ చేస్తాం, దాన్ని మళ్ళీ అక్యుములేటర్కి స్టోర్ చేస్తాము. సో ఇక్కడ 1 అడ్రస్సే కదా మనకు కావాల్సింది, ఎక్స్ అనేది ఎక్కడ ఉందో తెలిస్తే సరిపోతుంది. సో అందుకనేది ఓన్లీ 1 ఎక్స్ప్లిసిట్ అడ్రస్. సింప్లర్ హార్డ్వేర్. అండ్ 0 అడ్రస్ ఇన్స్ట్రక్షన్ యూజ్డ్ ఇన్ ద స్టాక్ బేస్డ్ సిపియూస్. ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంటుంది, దాంట్లోకి ఏని పుష్ చేస్తాం, బీని పుష్ చేస్తాం, అడిషన్ చేస్తాం, మళ్ళీ పాప్ సిని బయటకు తీస్తాం అనమాట. ఆపరెంట్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద స్టాక్ టాప్. సో నో అడ్రస్ ఫీల్డ్స్ నీడెడ్. ఎగ్జాంపుల్ టేబుల్ ఏంటంటే 3 అడ్రస్ ఫీల్డ్
3 అడ్రస్ ఫీల్డ్స్లో ఎగ్జాంపుల్ యాడ్ R1, R2, R3. సో R2, R3ని కలిపితే R1 వస్తుంది. 2 అడ్రస్ ఫీల్డ్స్ అంటే అవసరం లేదు, ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు మనకి. R1, R2ని యాడ్ చేసి R1లోకి పంపించేయాలి. 1 అడ్రస్ అంటే అక్యుములేటర్ ఎట్లాగో టెంపరీలో రిజల్ట్స్ని స్టోర్ చేస్తుంది కాబట్టి, సో దానికి మనం ఎక్స్ని యాడ్ చేసుకొని అక్యుములేటర్లో స్టోర్ చేసుకోవాలి. 0 అడ్రస్ అంటే స్టాక్ యూజ్ చేస్తాం, ఇది మనకు అంత పెద్దగా యూజ్ చేయము. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇక్కడ వరకు మీరు చూసారంటే మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ విచ్ లాంగ్వేజ్ వుడ్ లైక్ మీ టు కంటిన్యూ ఇన్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.